అందరు తిండి పరమగీతము, పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము, పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనము. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? చాలు, చిన్న ప్రార్థన. ఆమేన్. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? యెరూషలేము కుమార్తెలు ప్రియుల షులమితి అడుగుచున్న ప్రశ్న ఇది. షులమితి ప్రేమించే ప్రియుడు ఎలాంటి వాడో తాను ఎరిగి ఉన్నది. ఆ ప్రియుని విశేష గుణములను వర్ణించటానికి ఆమెను అడుగుతూ ఉండగా ప్రియులరా, ఆమె చెబుతున్న మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. గమనించండి. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని మాట్లాడుతున్నాడు. గమనించండి, కూర్చున్న మనం అందరము కూడా సంఘముగా ఉన్నాము. సంఘము అనగా ప్రియులరా ఏమండి, స్త్రీని పోల్చి ఉన్నది. సంఘము అనగా ఏమండి, వధువును పోల్చి ఉన్నది. వధువు ఏమండి వరునితో ప్రమాణము అంటే వరునితోని ప్రియులరా ఏమండి, ఒక రోజున మనకి నిశ్చితార్థం అయిపోయింది, ప్రదానము చేయబడ్డాము. మన ప్రియుడు అంటే సంఘము యొక్క ప్రియుడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. గమనించండి, అంటాడు కదా, మొదటి పేతురు రాసిన పత్రికలోని 3వ అధ్యాయము 15వ వచనం మనం చదవగలిగితే, 15-16 వచనాలు మనం చదవగలిగితే వినండి. ఈ లోకములో ఉన్న వారందరికంటే మనను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నవారు చాలామంది, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడు, ఆయన యొక్క గురించి నువ్వు చెప్పగలవా? ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటో చెప్పగలవా? ఆయన ఎట్టివాడు, ఎలాంటివాడు, యేసు ప్రభు ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాం? అమ్మ వింటున్నారా? నా మాట అర్థమవుతున్నాయా? వినండి. షులమితి అడుగుతుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని అడుగుతుంది. అదే ప్రశ్న లోకములో ఉన్నవారు మీ గురించి మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఈ లోకములో ఎంతోమంది దేవుళ్ళు అనబడుతున్న వారు ఉన్నారు కదా, ఈ లోకములో ఎందరో ఉన్నారు కదా, పూజింపబడుతున్నారు, కొలవబడుతున్నారు, ఆరాధించబడుతున్నారు. వేరు ప్రియుని కంటే, వేరే వారి కంటే నువ్వు ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారిని గురించిన విశేషం ఏమిటి అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? పేతురు గారు రాస్తున్నారు సంఘానికి ప్రియులరా, ఎలా ఉండాలో, ఎలా సమాధానం చెప్పాలో చెప్తాడు. చూడండి, మొదటి పేతురు 3:15, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీ హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని హేతువడేగే ప్రతి ప్రశ్నకు సాత్వికముతో సమాధానం చెప్పాలి. అడుగుతారు, యేసు ప్రభుని ఎందుకు తెలుసుకున్నావు? అసలు యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభులో ఉన్న విశేషమేమిటి? ఒకప్పుడు నేనున్నాను ప్రియులరా, నేను బహుభయంకరమైన విగ్రహారాధికుణ్ణి. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఏమండి, నా చిన్నప్పుడు అంతా, నా బాల్యం అంతా కూడా నాకు ఎప్పుడు 2 జళ్ళు వేసేది మా అమ్మగారు. ఎప్పుడు 2 జళ్ళతో ఉండేవాడిని నేను. ఏమండి, ఆ జుట్టు పెరిగిన తర్వాత ఆ జడలో ఏమండి తీసుకెళ్ళి సింహాచలం మొక్కించేది, అన్నవరం మొక్కించేది, ఇలాగ ఏదో ఒక ఊరు తీసుకెళ్ళిపోయేది, గుండ్లు గీయించేది. అయితే వినండి, మా జీవితంలోని కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎవరో ఒకరు చెప్పారు, యేసు ప్రభు యొక్క ఏమంటే గొప్పతనం గురించి చెప్పారు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా జీవితాలు మార్చబడ్డాయి. మా నాన్నగారు భయంకరమైన త్రాగుబోతు, పేకాట రాయుడు. వింటున్నారా? భయంకరమైన త్రాగుబోతు, పేకాట.
అంతేకాదు మా అమ్మగారు కూడా మందు తాగుతుంది. బాగుంది కదా విచిత్రంగా. నిజం. నేను 6వ నెల కడుపులో ఉంటుండగానే మా అమ్మగారు బీర్లు తాగింది. నాటు సారా మా అమ్మమ్మ గారి ఇంట్లోనే సారా బట్టి, మా తాత తాగుబోతు, మా మామ తాగుబోతు, చిన్నపిల్లలు కూడా త్రాగుబోతులే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తాగుతారు. తాగకపోతే మనిషిలా లెక్క చూడరు వాళ్ళు. ఇంత నా పిల్లలు కూడా కళ్ళు తాగుతారు. అక్కడ ఏజెన్సీ ప్రాంతం మా యొక్క అమ్మమ్మ గారు ఊరు. వింటున్నారా? ఇంటిలో సారా బట్టి ఉడకనట్టుగా ఏమంటే వేడివేడి సారా తాగేసేవాడు మా తాతయ్య గారు. అలాంటి కుటుంబం మా కుటుంబం. వినండి, వీధిలో ఏదైనా గొడవ వస్తే మా అమ్మగారు కచ్చబొచ్చి సూర్లోనే ఉండేవి కత్తులు. ఆ కత్తులు తీసి ఎవర్రా అన్నాడు రండ్రా దగ్గరికి అనేది. ఎలా ఉంటుందో చూడండి. అన్నపూర్ణమ్మపేటలోని మేము ఉండేవాళ్ళం. రాజమండ్రి, అన్నపూర్ణమ్మపేట, కొత్తపేట, అవన్నీ మా బాల్య దినాలు అవన్నీ. ఏమండి, ఏదైనా వీధిలో గొడవ జరిగితే ఎవడన్నా ఏదైనా అంటే ఏమండి వాడిని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి సోవలమ్మ గుడి సెంటర్ తీసుకెళ్ళిపోయి ఆ గుళ్ళోకి తీసుకెళ్ళిపోయి నెత్తి మీద నుంచి నీళ్లు పోసుకొని దీపమారపరా నువ్వు ఆ మాట అన్నావా లేదా అని అడిగి గొడవలు పెట్టేవాళ్ళు. ఇది మా కుటుంబం యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కుటుంబంలో నెమ్మది ఉంటుందా? శాంతి సమాధానం ఉంటుందా? ఆనందం ఉంటుందా? రోజు గొడవలే. మా అమ్మగారికేమో సినిమాలు పిచ్చి, మా నాన్నకేమో పేకాట పిచ్చి. ఎలా ఉంటుంది కుటుంబం చూడండి. ఏమండి, భయం చెప్పేవాళ్ళు లేక చిన్నతనం నుంచి నేను షాపులో వర్క్ నేర్చుకొని ప్రియులరా, ఏమంటే చిన్నప్పటి నుంచి అంటే 9వ సంవత్సరం వయసు నుంచే షాప్ మెయింటింగ్, చేతిలో డబ్బులు, ఏమంటే లేనిపోయిన అలవాట్లన్నీ నాకు వచ్చేసినాయి. 17వ సంవత్సరం వయసుకే నాకు ఏమండి వినండి జరదా కిల్లీలు, గుట్కా ప్యాకెట్లు, అప్పట్లో మాణిక్యంది, పాన్ పరాకులు ఇవన్నీ వచ్చేది. ఏమంటే గుట్కా ప్యాకెట్ వచ్చి రూపాయి, అప్పట్లో మాణిక్యంది వచ్చి రూపాయిన్నర. వింటున్నారా? వినండి, ఇలాంటిది నా జీవితం. ఎంత వయసులకి? 17వ సంవత్సరానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయినాయి. ఏమంటే నేను కూడా ప్యాకెట్లో కూర్చుంటే ఉదయం 9 గంటలకు పట్టుకున్న పేక రాత్రి 12 గంటల దాకా ఆడుతూ ఉండేవాడిని. ఇప్పుడు చెప్పండి, నా వయసు ఎంత, నా బ్రతికెంత, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఆ రోజుగా అలా ఉండిపోతే ఈ రోజుకి ఎలా ఉండేవాడినా? అర్థమవుతున్నా నా మాటలు? ఏమండి, పెద్ద పెద్ద వాళ్ళతో పేక ఆడేవాడిని. ఆ 9 ముక్కలు బేగా అవ్వట్లేదని ఏమండి ఇక లోనా బయట ఆడేవాళ్ళం. లోనా బయట బేగా ఆడతలేదని మీకు ప్యాకెట్ ఆడేవాడు వెళ్తే ఎన్ని ఏమండి వినండి. తర్వాత కోటి పట్లు ఆడేవాడిని. ఇది కూడా బేగా అవ్వట్లేదు, ఇంకా స్పీడ్గా అయిపోవాలని ఆట. చూస్తున్నారా? ఇది నా లైఫ్ ప్రియులరా. 1997 వరకు కూడా ఇదే నా జీవితం. 98 జనవరి మాసం నేను రక్షణ పొంది ప్రభువు అయిన యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. మొట్టమొదటిగా మా అమ్మగారు మారు మనసు పొందారు. ఎవరైనా వస్తే ప్రియులరా, ఆమె రక్షణ పొందకముందు ఎవరైనా మా ఇంటికి వస్తే ఆవిడ నాగార్జున ఫ్యాన్ మాట. నాగార్జున ఫేవరెట్ ఆవిడ మా అమ్మగారు. ఎవరైనా ఇంటికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసింది, ఆ స్టోరీ మొత్తం చెప్పేసేది కూర్చొని. వాళ్ళకి టీ ఇచ్చి మరీ చెప్పేది, వాళ్ళని నిలిచేది కాదు. ఏమండి, ఎక్కడ ఏదైనా కొత్త సినిమా వస్తే ఈవిడికి తోడు కోసం 2-3 ఎంటేసుకొని వాళ్ళకి కూడా ఈవిడ టికెట్లు కట్టించి మరీ తీసుకెళ్ళిపోయేది. అంత పిచ్చి మా అమ్మగారికి. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావా అంటాడు మా నాన్న. నేను ఎక్కడికి వెళ్ళాను, పక్కేదో ఏదో ఫంక్షన్ అవుతుంది అంటది ఈవిడ. ఇప్పుడు చూడండి, సీపురికట్ట తిరిగేసేవాడు ఇంటికి వచ్చిన తర్వాత. ఎలా ఉంటుంది ఇల్లు చూడండి ఒకసారి. అయితే మొట్టమొదటిగా మా అమ్మగారికి 24 గంటల పేగు ఏమండి ఉబ్బింది, ఆపరేషన్ చేయాలన్నారు. అలాంటి పరిస్థితులు ఏడుస్తూ కూర్చున్నాం. ఒక ఆవిడ వచ్చి యేసుప్రభు గురించి చెప్పి మీటింగ్లకి తీసుకెళ్ళింది రాజు వాళ్ళలోని. ఇలా 5 రోజులు రక్షణ కొట్టాల్లో కూర్చొని ఏమంటే ట్యాబ్లెట్లు కానీ ఆపరేషన్ అన్నీ మర్చిపోయింది మా అమ్మ. యేసుప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. పాప జీవితాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు బ్రతుకు మారింది, జీవితం మారింది, ఆలోచన మారింది, ప్రవర్తన మారింది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కుర్చీ వేసి యేసయ్యను ఎలా రక్షించాడో చెప్పేది, రక్షణ సాక్ష్యం చెబుతూ టీ ఇచ్చి కూర్చోబెట్టి వారికి సువార్త ప్రకటించి అనేక మంది కుటుంబాలను యేసు ప్రభులోనికి నడిపించింది నా తల్లి. దేవునికి స్తోత్రం. మొదట మా అమ్మగారు రక్షణ పొందారు, తర్వాత మా అన్నయ్య రక్షణ పొందాడు, ఆ తర్వాత నేను రక్షణ పొందాను, ఆ తర్వాత మా నాన్నగారు రక్షణ పొందారు.
కుటుంబం అంతా మారిపోయింది ప్రియులారా. వినండి, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటంటే, ఒరే నాయన మీరు ఇన్ని చేశారు కదా, ఇన్ని హోమాలు చేశారు కదా, ఇన్ని పూజలు చేశారు కదా, ఇందులో నుంచి ఇందులోకి ఎందుకు వచ్చారంటే, ఈ యేసు ప్రభు మా బ్రతుకులను మార్చాడు. ఈ యేసు ప్రభు మా జీవితాలను మార్చాడు, మా ప్రవర్తనను మార్చాడు, మా మాట తీరి మార్చాడు, మా పద్ధతులను మార్చాడు. నేనే కానీ యేసు ప్రభుని నమ్ముకోకపోతే ప్రియులరా కొన్ని వందల మందిని చంపేసేవాడిని. ఎప్పుడో జైల్లో నా జీవితం అనగారిపోయేది. 17 సంవత్సరాల వయసులోనే ప్రియులరా రౌడీ షీటర్ అవ్వాలని ఆశ ఉండేది నాకు. ఏదైనా అనుకున్నదంటే అది జరిగేదాకా నాకు నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే మా షాపులోని రౌడీ షీటర్లు ఎక్కువగా వచ్చేవారు. వాళ్ళు పాదరసం కత్తులు గట్టి అన్నీ కూడా పనిముట్లకు షాపులో పెట్టుకుని వెళ్ళేవారు. వింటున్నారా? అవి చూసేవాడిని. వాళ్ళు ఆల్రెడీ ఎన్నో మర్డర్లు చేశారు. వాళ్ళు మర్డర్ కేసులు ఉండే వాళ్ళకి నేను కూడా ఇలాగే అయిపోవాలనుకునేవాడిని. వింటున్నారా? ఎప్పుడు నా ఇక ఫ్యాంట్ జోబులకు కట్ చేసి అందులో పాన్ పరాగ్ ప్యాకెట్లు పెట్టేవాడిని, దాంట్లోని బ్లేడ్లు కూడా పెట్టేవాడిని ఫ్యాంట్లోని. ప్రియులరా వినండి, అలాంటి బ్రతికేవాడిని. ఎంత వయసులో? అతి చిన్న వయసులో. కావాలని గొడవలు పెట్టుకునేవాడిని, వెళ్ళేవాడిని, కావాలని కొట్టేసేవాడిని. ఏమండి, నా మాట వినకపోతే వాడిని గోడకేసో లేకపోతే షట్టర్లు ఉండి షాపులకి వేసే షట్టర్ను దానికి వేసి గుద్ది మరి పారిపోయేవాడిని. అలాంటి భయంకరమైన ప్రవర్తనతో ఉండేవాడిని. నా ప్రవర్తన మారింది, నా బ్రతుకు మారింది, నా యొక్క ఆలోచన మారింది, మా కుటుంబ వ్యవస్థే మారిపోయింది. కారణం ఎవరు అనంటే, ఇదిగో ఈ యేసు క్రీస్తు ప్రభువే మా జీవితాలను మార్చాడు. ఇప్పుడు చెప్పండి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటంటే, నేను ప్రకటించుచున్న యేసు క్రీస్తు ప్రభుల వారు మనుషుల బ్రతుకులను మార్చేవాడు, జీవితాలను మార్చేవాడు, కుటుంబాలను కట్టేవాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు గొప్పవాడు. ఆయన లాంటి వారిని ఇంకా ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఆయన మా జీవితాలనే మార్చేస్తాడు. ప్రియులారా వింటున్నారా? ఏమండి, ఒకప్పుడు గొడవస్తే కత్తులు తీసేవాళ్ళం, ఇప్పుడు గొడవస్తే ప్రేమతో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ప్రేమ లాంటి ఏమంటే యేసు లాంటి మనస్తత్వంలోనికి యేసు ప్రభు మా బ్రతుకులను మార్చేశాడు. అందుకనే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఆ నిరీక్షణను గూర్చిన మిమ్మల్ని గురించి ఆ నిరీక్షణతోను కూడినటువంటి ఏమండి మిమ్మల్ని గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు నిర్మలమైన మనస్సు కలిగి ఏమండి మనస్సాక్షి కలిగి సాత్వికముతో వారికి సమాధానము చెప్పండి అంటున్నాడు. ప్రియులారా, నేను నా జీవితంలో చాలామందికి యేసు ప్రభు ఎంత గొప్పవాడో నోటితో చెప్పాను, యాక్టింగ్ల ద్వారాగా చెప్పాను, నాటికల ద్వారాగా చెప్పాను. ప్రియులారా, నా చేతనైన రీతిలో అనేక రకాలుగా యేసయ్య ప్రేమను గురించి నేను ఇతరులకు బోధించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ క్రిస్మస్ దినాలలోని మిమ్మల్ని అడుగుతారు, అనేక మంది ప్రశ్నిస్తారు, అయ్యా యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటో అంటే మీరు వారికి వివరించి చెప్పండి. యేసు కన్య గర్భమున జన్మించాడు. ఆయన జన్మమే ఒక అద్భుతమైన విశేషం. చూద్దాం రండి. ఆయన జన్మము ప్రత్యేకమైనది. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని అంటే, ఓ సంఘముగా ఉన్న స్త్రీగా ఉన్న మనతో మాట్లాడుతున్నాడు మన ప్రియుడు క్రీస్తు యేసు ప్రభుల వారే. ఆయనను గురించి ఇతరులను అడుగుతున్నప్పుడు ప్రియులను చెప్పవలసిన విషయం ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే ఆయన జన్మము ప్రత్యేకమైనది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగితే, ప్రవక్తల ప్రవచనానుసారముగా క్రీస్తు యేసుగా కన్య గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. ఇది యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, 3500 సంవత్సరాల క్రితము హెబ్రీ ప్రవక్త రాస్తున్నాడు యెషయా. ఏమండి, యెషయా రాస్తున్న మాట ఏంటో తెలుసా? కాబట్టి ప్రభువే తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదువు. అమ్మ వింటున్నారా? ఇది ఎవరు రాశారు అంటే వినండి ప్రియులారా, హెబ్రీయుల యొక్క ప్రవక్త యెషయా రాస్తున్నాడు.
యేసు ప్రభుల వారు పుట్టక పూర్వము 1500 సంవత్సరాల క్రితము ఇది ప్రవచనం. దిగానికయ అనేటువంటి గ్రంథములో గౌతమ బుద్ధులు కూడా ఒక ప్రవచనం ప్రవచించినట్లుగా చరిత్ర చెబుతుంది. వినాలి, గౌతమ బుద్ధులు కూడా ఒక ప్రవచనం ప్రవచించాడు. నేను చనిపోయిన 500 సంవత్సరాలకు భూమధ్య భాగములో మెతియా పుడతాడు అని ప్రవచించాడు. ఆయన శిష్యులను దగ్గరికి పిలిచాడు. ఒరే నాయన, నేను చనిపోతున్నాను, నాకు వయసు అయిపోయింది, నేను చనిపోతున్నాను కనుక మీకు ఒక సత్యాన్ని చెబుతున్నాను, వినండి. రక్షకుడు కొరకు మీరు ఎదురు చూస్తున్నాను, పాప విమోచకుని కొరకు ఎదురు చూస్తున్నాడు. లోకములో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకడే ఒక విమోచకుడు పుట్టబోతున్నాడు, ఆయన పేరు మెస్సయా. గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు, దిగానికైన గ్రంథములో మెతియా పుడతాడు అని. వింటున్నారా? మెతియా పుడతాడు అని చెప్పి చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఎదురు చూసి తమ కింద ఉన్న వారి శిష్యులకి చెప్పారు, వారి కింద ఉన్న వారి శిష్యులకి చెప్పారు. అలాగా 5 తరాలు గడిచిన తర్వాత ఏమండి, ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించింది. అది తూర్పు దేశపు జ్ఞానులు కనుగొన్నారు. మన పితరులు చెప్పిన ఇదిగో వేకువ చుక్క తేజో నక్షత్రం, ఆకాశమందు ఒక నక్షత్రం కనబడుతుంది, ఆ నక్షత్రమే మనకు ఆ శిశువు ఉన్న చోటుని దారి చూపిస్తుంది అని వినని ఖగోళ శాస్త్రజ్ఞానులు అయినటువంటి జ్ఞానులు ఆసియా ఖండం నుంచి తూర్పు దేశము నుంచి బయలుదేరి యెరూషలేముకు 2 సంవత్సరాల టైం పట్టింది. అమ్మ వింటున్నారా? ఏమండి, జ్ఞానులు 3 కాదు, చాలామంది బయలుదేరారు. శాస్త్రవేత్తలు, ఈ చాలామంది శాస్త్రవేత్తలు బంగారం పట్టుకున్నారు, బోళం పట్టుకున్నారు, శాంబ్రాన్ని పట్టుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆ నక్షత్రం నడిపిస్తుంది, మనకు మార్గం చూపిస్తుంది. రక్షకుడు పుడతాడని మన పితరులు చెప్పినట్లుగానే ఇదిగో నక్షత్రం కూడా ఉదయించింది. దాని వెంబడి మనం వెళితే ఆ రక్షకుడిని మనం చూడగలుగుతామని చెప్పి 2 సంవత్సరాలు నడిచి వచ్చారు యెరూషలేముకి. 2 సంవత్సరాలు నడిచి వచ్చి ప్రియులరా ఆ శిశువు ఉన్న చోటుకి వెళ్ళి ఏమండి వారు కానుకలు సమర్పించారు. ఏమేమి ఇచ్చారు? బంగారం దేనికి సాదృశ్యంగా ఉందంటే రాజరికానికి సాదృశ్యంగా ఉంది. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈయన గొప్పవాడు అని చెప్పి రాజరికానికి సాదృశ్యంగా ఉంది. రెండవది శాంబ్రాన్ని తీసుకొచ్చారు. ఈయన పూజార్హుడు, ఈయన పూజకు అర్హుడు, ఈయన ఒక్కడే పూజింపదగిన వాడు అని తూర్పు దేశపు జ్ఞానులు సాంబ్రాన్ని తీసుకెళ్లారు. మూడవది బోళం ఇచ్చారు. బోళము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈయన మృత్యువును జయించగలిగిన వాడు, ఈయన మృత్యుంజయుడు, ఈయనకు మరణమే లేదని చెప్పి వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రియులరా వింటున్నారా? నా మాట అర్థమవుతున్నాయా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని అంటే ఏమండి, కాబట్టి తానే ఒక సూచన మీకు తెలియచేస్తున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయన జన్మము ప్రత్యేకమైనది. ఈ ప్రపంచంలో ఎంతో మంది జన్మించారు, చనిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మమే ఒక ప్రత్యేకం. కన్య గర్భవతి కుమారుని కనడం అనేది ఒక అద్భుతం. అందుకనే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము. ఏ వార్త? వార్త అంటే ఎప్పుడు వినలేనిది వింటే అది వార్త అవుతుంది. ఏమండి, వార్తలు చదువుతున్నది ప్రయోధ రామకృష్ణ, విమానం కూలి 300 మంది దుర్మరణం. ఇది పెద్ద వార్త, ఇంకా అది ఎప్పుడు జరుగుతున్నవే. అమ్మ ఇక్కడ ఉన్నారా మీరందరూ? బస్సు లోయలో పడి 20 మందికి గాయాలు, 30 మంది మృతి. ఇది పెద్ద వార్త ఏం కాదు. ఎప్పుడు వార్త అంటే ఏంటో తెలుసా? అఖిలు వినాలి. వార్త అంటే ఎప్పుడు జరగలేనిది జరిగితే అది వార్త అవుతుంది. వార్త అంటే ఎప్పుడు జరగలేనిది, జరగకూడనిది జరిగితే అది వార్త. వినండి. కుక్క మనిషిని కరిసేసింది, ఆ మనిషి పిచ్చోడైపోయాడు. ఎప్పుడు ఎన్నదేనా తమ్ముళ్ళు వింటున్నారు? ఎప్పుడు? అది కాదు వార్త అంటే. మనిషి వెళ్ళి కుక్కని కరిచాడు, కుక్క పిచ్చిదైపోయింది. ఇది వార్త అంటే. ఎప్పుడేం జరిగింది ఎలాగా? ఏమండి, పాము మనిషిని కరిసింది, ఆ మనిషి విషమెక్కిపోయి చచ్చిపోయాడు. ఇది పెద్ద వార్త ఏం కాదు.
మనిషి వెళ్ళి పాముని కరిచేశాడు, ఆ పాము అక్కడికక్కడే చచ్చిపోయింది. ఇది వార్త అంటే. ఎప్పుడు ఎక్కడ జరగలేనిది జరిగితే అది వార్త. కన్య గర్భవతి కుమారుని కనెను, ఇది వార్త అంటే. ఎప్పుడు ఎక్కడ జరగలేదు, ప్రపంచంలో మనుషులు పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎక్కడ జరగలేనందుకు అద్భుతం. కన్య గర్భవతి అయి కుమారుని వింటున్నారా? అందుకనే నా ప్రియుని యొక్క జన్మము ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 1:20 మనం చూస్తే, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించి చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఏమని ప్రత్యక్షమైన దానికి ముందుగా ప్రియులరా, ఇదిగో ఆమె ఒక సూచన చేస్తుంది. చదవాలన్నమాట. ఆమె ఒక కుమారుని కనెను. వింటున్నారా? ఆమె ఒక కుమారుని కనెను. ఎవరు ఆమె? కన్య గర్భవతి ఒక కుమారుని కనెను. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. అమ్మ వింటున్నారా? ఆయన జన్మము ఎందుకు ప్రత్యేకమైనది అనంటే, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించగలగని వాడు కనుక ఆయన యేసు రక్షకుడని పేరు. వింటున్నారా? నిన్ను రక్షించేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను విమోచించేవాడు, నిన్ను ఉద్ధరించేవాడు, నిన్ను బాగు చేసేవాడు జన్మించాడు. ఇది ఆయన జన్మము ప్రత్యేకమైనదంటే, నిన్ను రక్షించడానికి ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించేవాడు యేసు ప్రభు. పాపము పరిహరించబడటం కొరకు ఎన్నో చేస్తాం మనం. వింటున్నారా? మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే మరణిస్తే పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము నిత్య నరకం ప్రియులారా. ఆ నరకము నుంచి తప్పించటానికే ఇదిగో రక్షకుడు జన్మించాడు. అమ్మ వింటున్నారా? వినండి. పాపము నుంచి విడిపించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. బట్టలు మార్చటం వలన పాపం పోదు, గుండె కొట్టించుకోవటం వలన పాపం పోదు. నా జీవితంలో పోలేదు. మరి మా నాన్నగారి బ్రతుకు మారలేదు, నా బ్రతుకు మారల, మా జీవితాలు మారలా. అయితే వినండి, ఇదిగో పాపములను క్షమించగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పరిశుద్ధుడై ఉండాలి, ఆయన పవిత్రుడై ఉండాలి. ఆయన జన్మములో పాపం ఉండకూడదు, ఆయన జీవితంలో పాపం ఉండకూడదు. ఆయన దేవుడై ఉండాలి. ఆయనే ప్రభు అని యేసుక్రీస్తుగా కన్య గర్భమున ఆయన జన్మించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతూ ఉంది. పాపములను క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియులరా. అంతేకాదు ప్రియులరా, రెండవదిగా మనం చూడగలిగితే ఆయన జీవితము ప్రత్యేకమైనది. తమ్ముడు, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన జీవితము ఆయన జన్మము ప్రత్యేకమైనది, ఆయన జీవితము కూడా ప్రత్యేకమైనది. చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మనం చూడగలిగితే, పరిశుద్ధునిగా పాపం అంటకుండగా జీవించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటున్న మాట ఏంటి తెలుసా? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా సమాన భావమును లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే బడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అమ్మ వింటున్నారా? ఆయన శోధింపబడ్డాడు, కానీ ఆయనలో పాపము లేదు. ఎక్కడెక్కడ యేసు ప్రభులు వారు శోధించబడ్డాడో టకటక 2 ముక్కలు చెప్పండి. ఇక్కడ ఉన్నారు మీరు అందరూ. యేసు ప్రభులు వారు ఎక్కడెక్కడ శోధించబడ్డాడు? ఎక్కడ? అది ఎక్కడ అని అడిగినప్పుడు వెంటనే కొండ మీద తీసుకెళ్ళిపోయి అక్కడ 40 దినాలు ఉపవాసం ఉన్నప్పటికప్పుడు అక్కడ శోధించబడ్డాడు. అలా చెప్పండి, పర్లేదు, నేనేం కొట్టాను. అమ్మా, ఎక్కడెక్కడ శోధించబడ్డాడు యేసు ప్రభుల వారు? 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు. అంటే అక్కడ మాట ఏంటంటే, ఆయన కూడా మనవలే శోధింపబడినను
పాపము చేయలేదు. జాగ్రత్తగా వినండి. మనం 3 రోజులు ఉపవాసం ఉందాం అనుకుంటాం. మనకి ఇష్టమైన తాలింపులు అప్పుడే కదా. శోధన అంటే అదే. ఉపవాసం ఉందాం అనుకుంటాం, అప్పుడే ఫోన్ వస్తుంది. ఏదో మాట ద్వారాగానే సరే పాపం చేస్తాం మనం. లేకపోతే మనకి ఇష్టమైనవి మన పిల్లలు మన ముందే తింటుంటారు. నాన్న తింటావా అంటాడు. శోధన. ఎట్టున్నారా అంటే ఏదో ఒక రకంగా నిన్ను ఆ ఉపవాస దీక్ష నుంచి బయటికి తీసుకురావాలని యేసుప్రభుకి ఏం చూపించాడు? రాళ్ళను రొట్టెగా చేసుకుని తిను, ఇదిగో లోకం చూసావా, ఇదంతా నాదే, నా విషయంలో నీకు ఇచ్చేస్తాను కదా, దీనికోసం కదా బాధపడుతున్నావు, నీ ప్రజలను రక్షించుకోవడం కోసం. వినండి ప్రియులారా, మనము శోధించబడుతున్నాము, కానీ యేసుప్రభు కూడా శోధించబడ్డాడు. ఆయన పాపం చేయలేదు. మనము శోధించబడి పాపంలో పడిపోతుంటాం. వింటారా? నా మాట అర్థమవుతున్నాయా? యోసేపు ఐగుప్తు దేశంలో పోతీఫర్ భార్య ద్వారా శోధించబడ్డాడు. చాలా దినాలు ఉపయోగపడ్డాడు. అనేక సంవత్సరాలు శోధించబడి తప్పించుకున్నాడు, శోధన జయించాడు. కానీ నేటి సమాజంలో చాలామంది శోధింపబడుతూ పాపంలో పడిపోతున్నారు ప్రియులారా. ఇచ్చుదారా? శోధింపబడుతూ మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, ఇచ్చుకునే దగ్గర కానీ, పుచ్చుకునే దగ్గర ఏదో విషయంలో పాపంలో పడిపోతున్నాం మనం. అంటే మన వలె ఆయన శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము చేయలేదు ప్రియులారా. తన తమ్ముళ్ళ త్వరగా శోధించబడ్డాడు ఆయన. సువార్త ప్రకటిస్తుంటే యేసుప్రభు ఎక్కడ కదయ్యా, వెళ్ళిపో, ఆ దెకపోలి, ఇక సమరయ, యోదయ దేశానికి వెళ్ళిపో, ఎక్కడ చెప్పక సువార్త. తన ఇంటిలో ఉన్న వాళ్ళే, తన సోదరులే సువార్త ప్రకటించొద్దని శోధించబడ్డాడు. రే, నా తర్వాత పుట్టినోళ్ళరా మీరని అన్నాడు. ఆ మాట కనీసం కోపం కూడా రాలేదు యేసయ్యకు. ఒకసారి సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఏమండి, యేసుప్రభు యొక్క సోదరులు వచ్చి అంటారు, అయ్యా మీ సోదరులు వచ్చారు నీకోసం అనగా, మీ అమ్మ మీ సోదరులు వచ్చారు అడిగానే, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, ఎవరైతే నా వాక్యం విని దాని ప్రకారంగా జీవిస్తారో మీరే కదా నా అక్క, నా తల్లి, నా సోదరులు అనేసి మాట్లాడతాడు ఆయన. వినండి, ఈ మాట వినండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా శోధించబడ్డాడు, కానీ పాపము చేయలేదు. క్రైస్తవ విశ్వాసులారా వినండి, మన జీవితంలో కూడా అనేకమైన శోధనలు ఎదురవుతాయి. అది వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, బిడ్డల త్వరగా కానివ్వండి, అనంతముల త్వరగా కానివ్వండి, శోధన సహించి అందులో నిలిచిన వాడు ధన్యుడు అంటాడు. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం, అది జ్ఞాపకం చేస్తున్నాను. మన వలె ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో కూడా సమాన భావం గలవాడుగా ఉండి కాలేడు, కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడునను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. 1 పేతురు 2:22 మనం చూసినట్టయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటతో ఏ కపటమును కనబడలేదు అని మాట్లాడతాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. వినండి, ఆయన జీవితము ఒక ప్రత్యేకమైనది. వినండి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటంటే, నా ప్రియుని జన్మము ఒక ప్రత్యేకమైనది, ఆయన జీవితము ఒక ప్రత్యేకమైన, ఒక అద్భుతమైనది. వినండి ప్రియుల, 3వదిగా నేను చెప్తున్నాను, వినండి. 3వది, ఆయన బోధ ప్రత్యేకమైనది. ఏంటి ప్రత్యేకమైనది? ఆయన బోధలండి. లోకసువార్త 4:22 మనం చూడగలిగితే ప్రియులరా, యేసుక్రీస్తు వారి మాటలు, బోధలు ఇహలోక సంబంధమైనవి కావు, పరలోకపు మర్మములు బోధించువాడు, దయగలిగిన మాటలు మాట్లాడుతాడు యేసు ప్రభుల వారు. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి, ఈయన యోసేపు కుమారుడు కాడా. చెప్పు, వినండి, నోట్లోంచి ఎలాంటి మాటలు వచ్చినాయి? దయగలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, మనుషుల బ్రతుకులను మార్చే మాటలు, జీవితాలను మార్చే మాటలు. ప్రియులరా, ఏ సొసైటీ మార్చలేని మాటలు యేసయ్య జీవితంలో, యేసయ్య మాటలు అనేక మంది జీవితాల్లో ప్రభావితం చేసినాయి. అంతెందుకు ప్రియులరా, సెంట్రల్ జైల్లోని కరుడు కట్టిన కారాగారంలో పాడేసినటువంటి వ్యక్తుల జీవితాలను కూడా మార్చేసింది యేసయ్య మాటలో.
ఏమంటే చిలకలూరుపేటలో ప్రియుల బస్సు తగలబెట్టి 37 మందిని సజీవ దహనం చేసేసిన వారికి 5గురికి ఉరిశిక్ష వేసేస్తే 5గురు ప్రియులరా ఏమంటే యావజ్జీవ కారాగార శిక్షను సెంట్రల్ జైల్లోని ఆ శిక్ష అనుభవిస్తూ ఉంటే థామస్ ఆచార్య గారు వారికి సువార్త ప్రకటించి యేసయ్య మాటలు చెప్పితే వారి బ్రతుకులు మార్చుకొని, అయ్యా తెల్లారితే మీకు ఉరి తీస్తారనగా, నీ కోరిక ఏంటో చెప్పు అనగానే మాకు బాప్తిసాలు ఇవ్వండి. వినండి, ఆ తర్వాత ప్రియులారు ఎవరో మంచి మినిస్టర్ ఎవరో మన దేశానికి వేరే రాష్ట్రం వేరే దేశం నుంచి ఏమండి ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి వస్తున్నారని చెప్పి ఆ రోజు ఉరి తీయొద్దని చెప్పగానే ఆ ఉరి రద్దయింది. వారి బతుకుల్లో గొప్ప వెలుగులు వచ్చాయి. ఈరోజు గొప్ప సేవకులు అయిపోయారు వాళ్ళు. వింటున్నారా? కరుడు కట్టిన ఏమంటే భయంకరమైన హత్యలు చేసిన వాళ్ళు ప్రియులరా సెంట్రల్ జైల్లోని ఏమండి వారి శిక్షలు వారిని మార్చలేదు, వారి కఠినమైన కొరడా దెబ్బలు ఆ యొక్క లాఠీ దెబ్బలు వారిని మార్చలేదు, కానీ యేసయ్య మాటలు వారి బ్రతుకులను మార్చేసినాయి. వింటున్నారా? ఆలోచన చేయండి ప్రియులరా. యేసయ్య మాటలు అంటున్నాడు కదా, ఆయన మాటలు దయగలిగిన మాటలు, ఆయన మాటలో జీవం ఉంది. ఆ జీవము కలిగిన మాటలు అనేక మందిని జీవింపచేస్తున్నాయి. వినండి, 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యాన్ని అంతం చేద్దామని తిరుగుతున్నారు చాలామంది. ఏమండి, ఈ క్రైస్తవ మంటలను ఆర్పేద్దాం అనుకుంటున్నారు, కానీ మంట మండుతూనే ఉంది. ఎవడు ఇప్పుడు వచ్చి ఆర్పలేకపోతున్నాడు. ఏమండి, ఒక్క మందిరాన్ని కూలుస్తుంటే 100 మందిరాలు పుట్టుకొస్తున్నాయి. ఒక్క క్రైస్తవుని చంపేస్తే ఏమిటి కొన్ని వేల మంది క్రైస్తవులు పుట్టుకొస్తున్నారు. ప్రియులారా వింటున్నారా? 2000 సంవత్సరాల క్రితం నుంచి క్రైస్తవుల మీద దాడి జరుగుతూనే ఉంది, సంఘము స్థాపన జరుగుతూనే ఉంది. ఎవరు ఆపగలరు ఈ సత్య సువార్తను? ఎవరు ఏమన్నా అంతం చేయగలరు ఈ జీవము కలిగిన సువార్తను? ప్రియులారా సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. వింటున్నారన్న మాటలు అర్థమవుతున్నాయా? ఏమండి, ఆయన దయగలిగిన మాటలో అనేక మంది బ్రతుకులను మారుస్తున్నాయి, జీవితాలను మారుస్తుంది. ఆయన బోధ ప్రత్యేకమైనది. అమ్మ వింటున్నారన్న మాటలు అర్థమవుతున్నాయా? ఆయన ఏమండి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఏమండి గాంధీ మహాత్ముని ప్రభావితం చేసింది. ఏమండి ప్రముఖులు అనబడుతున్న వారందరి జీవితాలను ప్రభావితం చేసింది. అంతెందుకు శ్రీ 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 స్వామి వివేకానందులు కూడా ప్రబోధ రత్నకరణి ఒక గ్రంథాన్ని రాశాడు. అందులో మొదటి 3 పేజీలు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న మాటలే రాసుకున్నాడు. ప్రియులరా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరం దాల్చి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. స్వామి వివేకానంద గారిని ప్రభావితం చేసింది యేసయ్య మాటలో. ఇంకెంతని చెప్పను, ఏమని చెప్పను. ఆయన బోధ ప్రత్యేకమైనది. ఆయన బోధ ప్రత్యేకమైనది. ప్రియులరా ఇంకో కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ముగించేస్తాను. ఆయన చేసిన అద్భుతాలు ప్రత్యేకమైనవి. ఏమండి, ఆయన చేసిన అద్భుతాలు ప్రత్యేకమైనది. ఎలాంటి అద్భుతాలండి? ఎవరు చేయలేని అద్భుతాలు చేశాడు. చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఓ క్రైస్తవ విశ్వాసులారా చెప్పండి, యేసయ్య చేసిన అద్భుతాలు ఏమేమి చేశాడో ఆయన చెప్పండి ఒకసారి. చెప్పాలి అంటే అమ్మా, కానా విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చుడు. ఇది అద్భుతం, అద్భుతమైన అద్భుతం ప్రియులారా. ఏమండి, 6 రాతి బాణలలో ఉన్న నీటిని ఏం చేశాడు? ఆయన ద్రాక్షరసముగా మార్చేశాడు. వినండి, ఆయన ఏమండి ఆయన చేసిన అద్భుతాలు ప్రత్యేకమైనవి. ఇంకేం చేశాడు ఆయన? చచ్చిపోయి సమాధి చేయబడితే కుళ్ళిపోయిన శవము 4 దినాలకి ఇంకా పురుగులు పట్టేస్తున్న సమయంలో లాజరు శవములోనికి జీవమును పోశాడు. ఒకే ఒక్క మాట, లాజర్ కమన్ బయటికి రా అన్నాడంతే. ఆయన మాటలో జీవం ఉంది. చచ్చిపోయిన శవములోనికి ప్రియులరా ఊపిరి వచ్చింది. ప్రియులరా జీవంతో ఆయన బయటకు వచ్చాడు, లాజరును బ్రతికించింది. ఇంకా పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేశాడు. ఇంకా 5 చిన్న చేపలు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు ఎత్తారు. ఇంకా చెప్పాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, తనకున్న డబ్బంతా వేయపరుచుకుంది. ధనవంతురాలు కాబట్టి డబ్బు ఖర్చు పెట్టింది, కానీ స్వస్థత కలగలేదు. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది, వెంటనే స్వస్థత పొందింది. చెప్పండి ఇంకా
కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు ప్రియులారా. పుట్టి గుడ్డి వాళ్ళకి ఏమండి ఆయన నేత్రాలను ఇచ్చాడు ప్రియులారా. కళ్ళును బాగు చేశాడు. ఆయన నోటి ఉమ్ములో స్వస్థత ఉంది. ఆయన చేతి స్పర్శలో స్వస్థత ఉంది ప్రియులారా. కుష్ఠరోగులను బాగు చేశాడు. ఏమండి ఓచకాలు చేతులు కలిగిన వారిని బాగు చేశాడు. అంతెందుకు ప్రియులారా, ఏమండి ఆయన పడవ మీద ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే పెద్ద గాలి తుఫాను చెలరేగిపోయి ఏమండి అలల చేత ఆ దోణి మీద కొడుతూ ఉంటే ఏమన్నాడు ఆయన? గాలిని సముద్రమును గద్దించగా అంతే, ఏయ్ నోర్మోయ్ అన్నాడంతే. దెబ్బకి శబ్దం ఆగిపోయింది. ఆయన అద్భుతాలు ఎంత ఏమంటే ప్రత్యేకమైనవండి. గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మలమైపోయినవి. అందులో ఉన్న వాళ్ళని యేసు ప్రభు మాటకి సముద్రము లోబడుతుందండి. యేసు ప్రభు మాటకి గాలి లోబడుతుంది. యేసు ప్రభు మాటకి దెయ్యాలు లోబడుతున్నాయి. 2000 దెయ్యాలు పట్టినవాడు పరుగు పరుగున చేస్తూ ఉంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడని సాష్టాంగపడిపోయినాయి. యేసయ్య మాటకు 2000 దెయ్యాలు వాడిని విడిచి వెళ్ళిపోయినాయి. యేసయ్య మాటకు దెయ్యాలు లోబడుతున్నాయి. యేసయ్య మాటకు ప్రియులారా ప్రకృతి లోబడుతుంది. ఈయన ఎవరో తెలుసా? ఈయన సృష్టికర్త. ఇటున్నారా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన ద్వారానే ఈ సమస్త సృష్టి కలిగింది. ఇటున్నారా? యేసు మూలముగానే అంటే ఆదిలో ఏమై ఉన్నాడు? యేసు శబ్దం, నాదమై ఉన్నాడు ప్రియులారా. ఓం అనే నాదముతో ఉన్నాడు. ఈ శబ్దమే శరీరము దాల్చి భూమి మీదకి వచ్చింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండగా కలగలేదు. ఆయనలో జీవము మనుషులను వెలిగిస్తుంది ప్రియులారా. ఇంకేమని చెప్పగలం ఆయన అద్భుతాలు? అందుకని అనేక మంది జీవితాలలోని ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అనేక మంది జీవితాలలో ప్రియులారా అద్భుతాలు చేస్తున్నాడు. స్వస్థతలు జరుగుతున్నాయి ప్రియులారా. అద్భుతం మీద అద్భుతం. అందుకనే ఆయన చేసిన అద్భుతాలు ప్రత్యేకమైనవి అంటున్నాను. ఏమండి ఇంకా రోగముల మీద అధికారం కలిగిన వాడు, ఇంకా చెప్పుకుపోతే చాలా విషయాలు చెప్పుకురావచ్చు మనము. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అంటే ఆయన జన్మము అద్భుతమైనది, ఆయన బోధలు అద్భుతమైనది, ఆయన జీవితం అద్భుతమైనది. కనుక షోలమతిని అడుగుతున్న స్త్రీలలో అధిక సుందరమగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మాతో ప్రమాణము చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే 10వ వచనం అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 పురుషుల్లో అతను గుర్తించవచ్చును. వినండి నా ప్రియమైన వాళ్ళ, నా ప్రియుడు ధవలవర్ణుడు. ఆయన ధవలవర్ణుడు, సుందరుడు, పరిశుద్ధుడు. 10,000 మందిలో కూడా అతన్ని గుర్తించవచ్చు. ఆ ధవలవర్ణుడైన యేసుక్రీస్తు నా కోసం, మనందరి కోసం, మన పాపముల కోసం రత్నవర్ణుడిగా మారిపోయాడు. నా ప్రియుడు త్యాగం కలిగిన వాడు. నా ప్రియుడు నా కోసం మరణించడానికి లోకానికి వచ్చాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు నా కొరకు రత్నవర్ణుడిగా మారిపోయాడు. నా పాపములను క్షమించుట కొరకు, నా పాపముల యొక్క శిక్ష ఆయన భుజముల మీద వేసుకోవట కొరకు సొగసైనను స్వరూపమైనను లేక మనుషులు చూడనొల్లని వాడిగా మారిపోయాడు. ధవలవర్ణుడైన యేసు ప్రభు రత్నవర్ణుడిగా మారిపోయాడు. ఏమని చెప్పను నా ప్రియుని విశేషాలు గురించి? ఎంతని చెప్పగలను ప్రియులరా? నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. నా పాపము కొరకు సిలువను భరించాడు. నా శిక్ష ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఇయాల అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. ఏమండి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. మన పాపములన్నిటిని భరించడానికి వచ్చాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటంటే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడుగా మారిపోయాడు. మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రభువా, నన్ను ప్రేమించేవాడివి నువ్వు, నా కోసం మరణించావు. నాకు అయ్యా నిత్యత్వాన్ని ఇవ్వటం కొరకు, నరకము నుంచి తప్పించటం కొరకు నా కొరకు రత్నవర్ణుడిగా మారిపోయావా? ప్రార్థన చేద్దాం రండి. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషాల గురించి ఎన్నని చెప్పగలం మనం? రండి, కళ్ళు మూసుకుందాం.